ఆర్ యు రెడీ? కుమారులంగా కుమార్తెలంగా బాధ్యత కలిగి ఉండాలి. మనం ఇప్పుడు భర్తలమై ఉండొచ్చు, తండ్రులమై ఉండొచ్చు. ఇదివరకు ఎవరు మనం? కుమారులం. తర్వాత ఏమయ్యాం? భర్తలం. తర్వాత ఏమయ్యాం? తండ్రులం. ఇదివరకు మనం కుమార్తెలమే, కానీ ఇప్పుడు భార్యలు అయ్యారు, ఇప్పుడు తల్లులు అయ్యారు. మనం ఏం కలిగి ఉండాలి? బాధ్యత కలిగి ఉండాలి. మా తమ్ముడు యేసయ్య కృప వలన ఎంఎస్సిలో గోల్డ్ మెడల్ సంపాదించాడు. ఆ గోల్డ్ మెడల్ సంపాదించినప్పుడు తమిళనాడు గవర్నర్ సుర్జిత్ సింగ్ బెర్నాలా వారు ఇప్పుడు మరణించారు. ఆయన మా తమ్ముడికి గోల్డ్ మెడల్ అందించాడు. ఆ కార్యక్రమానికి మేమందరం వెళ్ళాం. కానీ ప్రోటోకాల్ ప్రకారం అందరినీ లోనికి రానిచ్చారు కనుక నన్ను మా నాన్నగారిని లోనికి రానిచ్చారు. సుర్జిత్ సింగ్ బెర్నాలా మా తమ్ముడికి గోల్డ్ మెడల్ ఇచ్చారు. తన మెడలో ధరింపజేశారు 2 గోల్డ్ మెడల్. ధరింపజేయగానే నేను ఫోటో తీయబోతుంటే ప్రోటోకాల్ ప్రకారం తీయకూడదు కనుక పక్కన వాళ్ళు ఆపేశారు. నేను నా సెల్ ఫోన్ లోన్ పెట్టేశాను. నా పక్కన ఒక పెద్ద ఆయన అడిగాడు, ఎవరాయన అన్నాడు. మా తమ్ముడు సార్ అనగానే నా చేయి పట్టుకుని ఆ పెద్ద ఆయన ఏమన్నాడు తెలుసా? మీ అమ్మ నాన్న రుణం మీ తమ్ముడు తీర్చుకున్నాడయ్యా. కుమారులంగా కుమార్తెలంగా మనం ఏం కలిగి ఉండాలి? బాధ్యత కలిగి ఉండాలి. సొలొమోన్ దావీదు భార్య బెత్సబా అంటే ఊరోళ్ళు ఎవరికి ఇష్టం కాదు, మిగతా వాళ్ళకి ఎవరికి ఇష్టం కాదు. అటువంటి కుమారుడు దావీదు మరణించేటట్టుంటే బెత్సబా ఏమనుకుని తెలుసా? సొలొమోన్ అప్పుడు డల్, దేవుడి దగ్గర జ్ఞానం పొందుకున్నాడు కనుక అంత జ్ఞాని అయ్యాడు. అప్పటి వరకు డల్ స్టూడెంట్. అటువంటి సొలొమోన్కి ఇక మార్గం లేదు, తల్లికి మార్గం లేదు. కానీ తల్లి భర్త దగ్గరికి వెళ్ళి అడిగింది, నేను నా కొడుకు స్థితి ఏంటి? దేవుడు అన్నాడు, ఈ కొడుకుని దావీదు తర్వాత రాజుగా మార్చన్నాడు. రాజుగా మార్చాడు. ఒక మాట మీరు గమనించండి, దేవుడు తర్వాత ఆయన రాజుగా మారాడంటే ఆయన రాజుగా మారాడని చెప్పి అమ్మను మర్చిపోలా. అమ్మకి ఒక కుర్చీ వేయించాడు పక్కనే. తల్లి రుణాన్ని తీర్చుకున్నాడు. యోసేపుని వాళ్ళ నాన్న 17 సంవత్సరాలు పెంచాడు. యోసేపు రాజుగా మారినాక, ఫుడ్ మినిస్టర్గా మారినాక వృద్ధుడైన తన తండ్రిని తన కోటలను తెచ్చుకొని 17 సంవత్సరాలు పెంచాడు, పోషించాడు, తన రుణాన్ని తీర్చుకున్నాడు. మన అమ్మ నాన్నలు కనీసం మనల్ని 30 సంవత్సరాలను చూశారు. వాళ్ళని వృద్ధాప్యంలో 30 సంవత్సరాలను మనం చూడాలి. మన రుణం తీర్చుకోవాలి. హల్లెలూయా. ఎస్తేర్ అనాథ పాప రాణిగా మారింది. మారితే నాకెందుకు వదల్లా? 120 సంస్థానాల్ని కుమార్తెగా నిలబడింది, రాజ్యాన్ని కాపాడింది, పర్షియా దేశాన్ని కాపాడింది, యూదులను కాపాడింది. హల్లెలూయా. కుమార్తెగా తన బాధ్యత నెరవేర్చింది. ఈరోజు కుమారులంగా బాధ్యత నెరవేర్చాలి. సిలువలో ఆయన వేలాడుతూ తల్లి పట్ల, అమ్మ ఇదిగో నీ కుమారుడు, బాధ్యత నెరవేర్చాడు, మనం కూడా నెరవేర్చాలి. ఒక తల్లి పొద్దున్నే తెల్లవారుజాము ప్రార్థనప్పుడు ఒక తల్లి వచ్చింది 5:30కి. ఆమె నా దగ్గర రాగానే నేను ప్రార్థన చేయగానే వెంటనే ఆమె నాతో అంది, నా కొడుకు దగ్గరికి వెళ్ళిపోవాలని ప్రార్థన చేయవా అంటే కుమారుడు చూసుకోవాలని, కుమారుడు ఇంటికి వెళ్ళాలని నేను ప్రార్థన చేస్తా. ఇప్పుడు ఎవరి దగ్గర ఉంటున్నావమ్మా? కూతురు అల్లుడి దగ్గర. పోనీ ఉండటానికి నాకేం బాధ లేదు, అల్లుడే కొడుకుగా చూసుకుంటున్నాడు. కానీ నా కుమారుడు రమ్మంటున్నాడు. ఎందుకు వెళ్ళట్లేదు తెలుసా? వాళ్ళ నాన్నే చొప్పెడిదన్నాడంట. ఒక్కసారి కాదంట, నాన్నని చొప్పెట్టి కొట్టాడంట. బెంగ పెట్టుకొని చచ్చిపోయాడు. ఇప్పుడు నేను అక్కడికి వెళ్తే నన్ను తంతాడు. ఆడు మనసు మారేటట్టు చేయవా? కానీ సిలువలో యేసే చెప్పింది, అమ్మ ఇదిగో నీ కుమారుడు. ఈరోజు మనం బాధ్యత కలిగి ఉండాలి. మన అమ్మ నాన్న చూడకుండా ఊరోళ్ళని చూసి ఏం ప్రయోజనం అండి? మన అత్తయ్య మామని చూడకుండా ఊరోళ్ళని చూసి ఏం ప్రయోజనం అండి? ఒక మాట మీరు గమనించండి, మన నాన్న మనలాగా అందగాడుగా ఉండకపోవచ్చు. నీకు తెలుసా, మనం పుట్టినప్పుడు మన నాన్న మనకన్నా అందగాడు, మా నాన్న మాకన్నా అందగాడు. అసలు మామూలుగా ఉండదు. అసలు ఆయన్ని ఒక రాజకీయ నాయకుడితో పోల్చేవాళ్ళు. ఇప్పుడు నేను పోల్చట్ల, మళ్ళీ నేను ఆ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాను అంటారు. మళ్ళీ ఈ గొడవ, ఎందుకంటే టీవీలు మొత్తం చూస్తున్నారు ప్రపంచం అంతా. ఇప్పుడు మా నాన్నగారిని అలాగనేవాళ్ళు, అలా ఉండేవాడు మా నాన్న. కానీ వయసు వచ్చేటప్పటికల్లా
అందహీనంగా మారిపోయాడు. మన తండ్రులు, మన తల్లులు, మా అమ్మ కూడా చాలా సౌందర్యవతి. ఆమె ఫోటో చూడండి, క్యాలెండర్లో ఉంటుంది. మా జాయిస్ అంటుంది, అబ్బో ఏ ఉన్నావు నాయనమ్మా. కానీ ఇప్పుడు కూడా మా అమ్మ అందంగానే ఉంది, ఆరోగ్యంగానే ఉంది. కానీ మీరు గమనించండి, మన తల్లిదండ్రులు క్రమక్రమంగా క్షీణిస్తారు. వాళ్ళని పక్కన పట్టుకోవడానికి, వాళ్ళ పక్కన కూర్చోడానికి సిగ్గుపడకూడదు. మన కోసం వాళ్ళు సిగ్గుపడలా. సిగ్గుపడినోడు సిగ్గుపడనే. మన అమ్మ సిలువలో యేసయ్య తన అమ్మ కోసం సిగ్గుపడలా, తన నాన్న కోసం సిగ్గుపడలా. మీ నాన్న హాస్పిటల్ తీసుకెళ్ళాలా, తీసుకెళ్ళండి. నాన్నని బాత్రూమ్ తీసుకెళ్ళాలా, తీసుకెళ్ళండి. అమ్మని కొడుకులు తీసుకెళ్ళకపోతే కూతురు తీసుకెళ్ళండి. లేకపోతే కుదరకపోతే ఒక పనమ్మాయిని ఏర్పాటు చేయండి. వాళ్ళు ఎలా చనిపోవాలి తెలుసా? దేవుడా ఇలాంటి కొడుకు నాకు ఇచ్చినందుకు స్తోత్రం. హల్లెలూయా. మీ అత్తయ్య మామ ఏనాలు తెలుసా? ఈడు అల్లుడు కాదండి, నా కొడుకండి. ఒక పాస్టర్ గారు జరిగిన సంఘటన చెప్తున్నారు. ఆ పాస్టర్ గారికి వాళ్ళ అమ్మ అంటే చాలా ప్రేమ. ఆ అమ్మకు కూడా పాస్టర్ గారు అంటే చాలా ప్రేమ. నిండు వృద్ధాప్యంలోనికి వచ్చింది తల్లి. తన కొడుకుని పిలిచి ఇలాగందంట, ఇక ఎన్ని రోజులు బతుకుతానో నేను తెలవదురా, నేను మరణిస్తా. కుమారుడు ఏడ్చాడంట, అమ్మ నువ్వు మరణించకూడదు. వెంటనే అమ్మ అందంట, మరణించకూడదంటే కుదరదు, నాకు 90 వచ్చేసినాయి, ఏ రోజైనా నేను మరణిస్తా. కానీ నువ్వు ప్రిపేర్ అవ్వాలి, నేను ప్రిపేర్ అవుతున్నా. నేను మరణించినప్పుడు సమాధి కార్యక్రమానికి తీసుకెళ్తున్నప్పుడు రెడ్ డ్రెస్సు ధరింపజేయాలి. ఏ డ్రెస్సు? రెడ్ డ్రెస్సు ధరింపజేసి నన్ను తీసుకెళ్ళాలి. నన్ను గొంట్లో పెడుతున్నప్పుడు ఈ పాట పాడాలి. ఏ పాట తెలుసా? బికాస్ హీ లీవ్స్ ఐ కెన్ ఫేస్ టుమారో. బికాస్ హీ లీవ్స్ ఆల్ ఫియర్ హస్ గాన్. బికాస్ హీ లీవ్స్ హీ హోల్డ్స్ మై ఫ్యూచర్. బికాస్ హీ లీవ్స్ ఐ కెన్ ఫేస్ టుమారో. అంటే ఆయన సజీవుడు గనక రేపటి రోజు నేను ధైర్యంగా ఎదుర్కోగలను. బికాస్ హీ లీవ్స్, ఆయన సజీవుడు గనక ఆల్ ఫియర్ హస్ గాన్, ప్రతి భయం నా దగ్గర నుండి పోయింది. బికాస్ హీ లీవ్స్, ఆయన సజీవుడు గనక హీ హోల్డ్స్ మై ఫ్యూచర్, నా భవిష్యత్తు ఆయన చేతిలో ఉంది, నా భవిష్యత్తు ఆయన చేతిలో ఉంది. ఆ పాట. అలాగే అమ్మ చెప్పిన ఒక వారానికి మరణించింది. దుఃఖపడ్డాడు. కానీ 90 సంవత్సరాలు దేవుడు ఆయుసు ఇచ్చాడు. దేవా స్తోత్రం అనుకున్నాడు. అమ్మని సమాధి కార్యక్రమంలోనికి తీసుకెళ్ళబోతుండగా వెంటనే అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పాడు, మా అమ్మకి రెడ్ డ్రెస్ ధరింపజేయండి. ఎవరేం అడగల, ఎందుకంటే కుమారుడు ఆశ కదా. రెడ్ డ్రెస్ ధరింపజేశారు. అలాగే గుంట్లో పెడుతుంటే ఈ పాట పాడారు. ఏ పాట? బికాస్ హీ లీవ్స్ ఐ కెన్ ఫేస్ టుమారో. బికాస్ హీ లీవ్స్ ఆల్ ఫియర్ హస్ గాన్. బికాస్ హీ లీవ్స్ హీ హోల్డ్స్ మై ఫ్యూచర్ అని పాడారు. పాడి సమాధి కార్యక్రమం అయిపోయింది. 1 సంవత్సరం తర్వాత ఈయనను, ఈ పాస్టర్ గారును, ఈ పాస్టర్ గారి యొక్క ఫ్రెండ్, ఆయన కూడా పాస్టరే. పాస్టర్లకు ఫ్రెండ్ ఎవరు ఉంటారు? పాస్టర్. ఇంజనీర్లకు ఫ్రెండ్ ఎవరు ఉంటారు? విశ్వాసులకు ఫ్రెండ్స్ ఎవరు ఉంటారు? డాక్టర్స్కి ఫ్రెండ్ ఎవరు ఉంటారు? ఆ పాస్టర్ గారి ఫ్రెండ్ పాస్టర్ గారు ఇద్దరు కలిసి ఒక ప్రాంతానికి వెళ్ళారు, కరపత్ర పరిచర్కి. కరపత్ర పరిచర్కి వెళ్ళగానే అమ్మ మరణించిన ఈ పాస్టర్ గారు కుడివైపు వెళ్ళారు, ఇంకొక పాస్టర్ గారు ఎడం వైపు వెళ్ళారు. కరపత్ర తీసుకుని ఒక్కొక్క ఇంటికి వెళ్తున్నారు. ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ఒక ఇంటికి కరపత్ర ఇచ్చారు. కరపత్రకి ఇచ్చినాక ఎవ్వరూ అంగీకరించలా, కనీసం తలుపు కూడా తెరవాల. అన్ని గుమ్మం దగ్గర పెట్టేసి వచ్చాడు. కిటికీలో నుండి కరపత్ర వేసి వచ్చాడు. వచ్చేసి అరుగు మీద కూర్చున్నాడు. అరుగు మీద కూర్చోగానే యేసయ్యా ఒక్కళ్ళు కూడా కరపత్రాలు తీసుకోలే, ఒక్కళ్ళు కూడా తలుపులు తీయలే, ఈరోజు ఏంటి దేవా ఇలా జరిగింది అని వేదనతో ఉండగానే ఆ వీధిలో ఉన్న కొంతమంది ఎవరొస్తులు వచ్చారు. సార్ మీరు పాస్టర్ గారా? అవునండి. యేసుప్రభు గురించి చెప్తారా? ఈ పాస్టర్ గారు అనుకున్నారు ఎగతాళి చేయడానికా లేకపోతే నన్ను తనడానికా అనుకోండి. ఏంటని చెప్పరంటే, మీరు నిజంగా అడుగుతున్నారా జోక్గా అడుగుతున్నారంటే నిజంగా అడుగుతున్నాం. అమ్మా యేసయ్యా నువ్వే రప్పించావు అని వాక్యం అందించాడు. ఆ యవనస్తులందరూ యేసయ్య మాకు కావాలి అన్నారు. అనగానే వెంటనే ఆయన ఏమనుకున్నాడు తెలుసా? ఆ అరుగు మీద కూర్చొని ఆ యవనస్తులందరూ వెళ్ళిపోగానే, యేసయ్యా అదే గనక మా అమ్మ బతుకుంటే మా అమ్మకి ఫోన్ చేసేవాడిని. అమ్మా ఫస్ట్ వెళ్ళా, ఎవరు అంగీకరించలా, తర్వాత యేసే నా దగ్గర తీసుకొచ్చాడు, ఎంతమంది రక్షణ పొందారమ్మా. మా అమ్మకి బతుకుంటే ఫోన్ చేసి చెప్పేవాడిని,
కానీ ఇప్పుడు అమ్మ లేదు, ఎవరు చెప్పుకోవాలి అనుకొని అలా కూర్చొని ఉండగా ఆ టేపు నుండి ఒక వ్యక్తి వస్తున్నాడు. వెంటనే ఈ పాస్టర్ గారు అటువైపు చూడగానే ఎవరు అనుకున్నారంటే, ఒక పాస్టర్ గారు వెళ్ళారు కదా కరపత్రిక ఇవ్వడానికి, ఆయన వస్తాను అనుకొని, సరే ఆయన వస్తాడులే అనుకున్నాడు. ఆయన అలా కూర్చుండగానే దగ్గరికి రాగా ఒక యవనస్తుడు వెనకాల గిటార్ ఉంచుకొని వచ్చాడు. ఉంచి ఈ పాస్టర్ గారు ఆ గిటార్ పట్టుకొని వచ్చిన యవనస్తుడితో అడిగారు. ఏమని అడిగారంటే, మీరెవరండి? నేను గాస్పల్ సింగర్నండి. వెంటనే ఆయన అడిగారు, మీరెవరండి? నేను పాస్టర్నండి. అనగానే వెంటనే అమ్మను కోల్పోయిన ఈ పాస్టర్ గారు ఏమన్నారంటే, ఒక పాట పాడతారా అనగానే ఆ యవనస్తుడు ఏమన్నారంటే, పాస్టర్ గారు మీరు ఒక చెప్పండి, ఒక పాట పాడతా. నేను చెప్పను, మీరే పాడండి అనగానే గిటార్ పట్టుకొని, because he lives I can face tomorrow, because he lives all fear has gone, because he lives he holds my future. వెంటనే అనుకున్నాడు, దేవా ఒక చిన్న మైన్యూట్ డీటెయిల్ ఒక గ్రామంలో ఎవరికి చెప్పలేంది ఎన్న దేవా నా గురించి ఇలా పట్టించుకుంటున్నావు, ఇలా నీ గురించి చింతిస్తున్నాడు ఆయన, ఇలా నీ ప్రతి అవసరాన్ని తీరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున అటువంటి గొప్ప దేవుని సేవిస్తున్నాం. ఆయన రాస్తూ ఏమన్నాడు తెలుసా, ఎక్కి ఏడ్చాడంట. యేసయ్యా ఇక్కడ నేను మౌతులో ఎవరికి చెప్పలేదయ్యా, మైక్రోఫోన్లో ఎవరికి చెప్పలేదయ్యా, అరుగు మీద కూర్చొని ఒక చిన్న మాట అనుకుంటేనే నా గురించి ఇలా సాయం చేసే దేవా నీ గురించి చింతించేవాడు. ప్రతి అవసరము తన మహిమైశ్వర్యములోను. ఫిలిప్పీ రాసిన పత్రిక 4:19 కాగా దేవుడు తన మహిమైశ్వర్యములో క్రీస్తు యేసునందు తన మహిమలో మన ప్రతి అవసరాన్ని ఆయన తీరుస్తాడు. హల్లెలూయా.